టాక్సీ ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు ఏరోడ్రోమ్కి వెళ్ళావా? ఏమయ్యా ఈ టాక్సీ ఏరోడ్రోమ్కి వెళ్ళిందా? ఈ టాక్సీ వెళ్ళిందా? మిస్టర్ ఏమిటండి గొడవ? ఏమీ లేదండి, ఒక టాక్సీ కోసం చూస్తున్నాను. ఏమయ్యా ఈ టాక్సీ ఏరోడ్రోమ్కి వెళ్ళిందా? లేదు సార్. ఏమయ్యా ఈ టాక్సీ ఏరోడ్రోమ్కి వెళ్ళిందా? ఎవరో అందరూ కష్టపెట్టి మర్చిపోయారు. ఏమిటిది? చెప్పయ్యా నీ టాక్సీ ఏరోడ్రోమ్. నా మాట రాయలా. చెప్పయ్యా నీ టాక్సీ ఏరోడ్రోమ్. నా మాట రాయలా. సరళ సరళ. ఆనంద్ ఏమిటి ఇదంతా? నన్ను విడిచిపెట్టి నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? నీకేమైనా మర్చిపోయిందా? లేదు సరళ, నీకు అర్థం కాదు. నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఎన్ని ప్రాణాలు బలైపోతాయో నీకు తెలియదు. ఆనంద్ ఏమిటి కంగారు? ఇప్పుడేం కొంపలంటుకున్నాయని అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పలేను సరళ, నీకేమీ చెప్పలేను. నన్ను వదిలిపెట్టు. ఆనంద్ ఎందుకు ఈ ఆవేశం? ఈ పరిస్థితిలో నేను విడిచిపెట్టలేను. సరళ. ఆనంద్ నాకు చెప్పకుండా రహస్యాలు ఉన్నాయా? నీకేమని చెప్పను సరళ. మీ అన్నయ్య చెయ్యరాని పనిచేశాడు. తన తెలివితేటలతో ఒక బొమ్మను తయారు చేశాడు. ఎందుకో తెలుసా? మీ బాబాయిని చంపడానికి. ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుందో, ఏమైందో? నువ్వు ఇక్కడున్నావమ్మా? ఏంటమ్మా? రామా చూసావా బొమ్మ? ఇదిగో ఎంత మంచి బొమ్మ. ఇది వాకింగ్ డోర్. వాకింగ్ డోర్ కాదు నాన్న, వాకింగ్ డాల్ అని మీ టీచర్ చెప్పాడా? ఏమండి మీది వీధి బడుతుంది, అమ్మాయిది దొరల పడుతుంది కాన్వెంటు. అమరం చదివానే అమరం. అప్పడాల పేర్లు రాయడం కూడా రాదు, అమరం చదివారట. అమ్మా అదిగో ఇంగుడాలన్నా ఇందాక ఏమిటి? ఇంగుడాలు కాదు, వాకింగ్ డాల్ అంటే నడిచే బొమ్మ. అయితే కీ అది ఉంటుందే? తప్పకుండా ఉంటుంది. నాకు తెలుసులేమ్మా. అమ్మా జాగ్రత్త, సరిగా కీ ఒప్పుతా స్ప్రింగ్ మెదిగిపోతుంది. సరేమ్మా. ఎక్కడ ఉంది కీ? ఇక్కడ ఉందా? ఏంటి తప్పుడు? ఏ బొమ్మ అల్లరి చేశావు? ముక్కు కోసేస్తాను, జాగ్రత్త. ఏ బొమ్మ అలా రా దారికి. మీ అన్నయ్య చేసిన ఒక్క పొరపాటు వల్ల ఎందరికి ముప్పు రాబోతుందో చూసావా? నేను ఎందుకు కంగారు పడ్డానో అర్థమైందా? ఇతమైంది. ఇదా అన్నయ్య చేసిన పరిశోధన? ఈ పాడు ప్రయోగానికి అంత తొందరపడ్డాడు. ఇకనైనా దయచేసి నన్ను వెళ్ళని సరళ. ఎక్కడికి వెళ్తావు? ఎన్ని ట్యాక్సీలను వెతుకుతావు? పోయిన ట్యాక్సీలు ఇంకా ఉంటుందా? ఈ పాటికి ఎన్ని చేతులు మారిందో. మన వల్ల ఏమీ కాదు ఆనంద్. పోలీసులకు రిపోర్ట్ ఇస్తే వాళ్లే ఊరంతా గాలిస్తారు. పోలీసులు బొమ్మను వెతికి పట్టుకున్నా లేకపోయినా ముందు మీ అన్నయ్యని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయని మా అన్నయ్య భవిష్యత్ అదేనేమో. అలా జరగటానికి వీల్లేదు. మనం కూడా వెతుకుదాం. ఆ బొమ్మ మనకే దొరికితే అపాయము తప్పుతుంది, మీ అన్నయ్యకి అపవాదు తప్పుతుంది. సరే నీ ఇష్టం, అలాగే వెతుకుదాం. రా. మూర్తి స్టాప్ మ్యాన్, కమ్ ఆన్ మూర్తి. ఫియట్, కమ్ ఆన్ మూర్తి, కమ్ ఆన్. ఏ సార్, ఎవరు కావాలి? నువ్వు కదయ్యా అసలు డ్రైవర్ని పిలువ. మాత్రం గుర్తుపట్టలేనుకుంటున్నావేంట? నేనేనండి అసలు డ్రైవర్. నువ్వు కదయ్యా. నువ్వు కదయ్యా. మూర్తి, బ్లడీ మూర్తి, కమ్ ఆన్. ఏమైందిరా? బాబు ఏమిటా గలాట? ప్రభా, ఈ టాక్సీలో లేదు ప్రభాకర్. ఇందులో మర్చిపోలేదు. ఏమిటి సార్ మర్చిపోయింది? పెట్టి అట్ట పెట్టి అయినా తల గట్టి పెట్టి. అంత గట్టి పెట్టి ఎలా మర్చిపోయారు సార్? వీడే మావాడే మర్చిపోయాడు, మందమతి. నువ్వే. ఏ టాక్సీలో మర్చిపోయారు సార్? ఫియట్ అంటే ఎలా సార్? మద్రాసులో ఎన్నో ఫియట్లు ఉన్నాయి, నెంబర్ చెప్పగలరా? అదే తెలుసుంటే నిన్ను అడగడం ఎందుకయ్యా? పోనీ గుర్తులేమన్నా చెప్పగలరా? చెప్పకే. దగదగలాడే అద్దం, నిగనిగలాడే నల్లటి రంగు, 4 చక్రాలు, ట్రై ట్రై రౌండ్ పాటి స్టీరింగ్. అయ్యా బాడీ వదిలేశారే, ఎగతళిగా ఉందా? నువ్వు ఊరుకోనాయన, మా వాడంతా అదో రకం. ఏమిటి? నువ్వు నోర్మోయ్. సార్ మీరు చెప్పండి సార్. ఏం లేదయ్యా, ప్రొద్దున్న టాక్సీలో ఏరోడ్రమ్కి వెళ్ళాం.
అందులో ఒక అట్టపెట్టి మర్చిపోయాం. మా వాళ్ళు ఎవరు ఏరోడ్రమ్కి వెళ్ళలేదే. పోనీ ఆ డ్రైవర్ ఎలా ఉంటాడో చెప్పగలరా? అల్లారా దారికి అతను కూడా బ్రదర్ కమాన్ కమాన్ కొంచెం కుడి ఎడమగా ఇలాగే ఉంటాడు. మీసం కూడా ఎరా రాజు ఇలాగే ఉంటుంది కదా. నన్ను నోరు ఉన్నారుగా. మీసం కూడా అదే టైప్ అయ్యా. అయితే వీడేనా? అబ్బే అతని మొహం గుండ్రంగా దోసకాయలా ఉంటుంది. ఇతని మొహం కొద్దిగా కందగడ్డలా. అయితే అతను వయసు ఎంత? 20 years. అబ్బా 60 ఏళ్ల మనిషి ట్యాక్సీ తోలేడా? 60 కాదయ్యా 20. 20 years. 20 ఏళ్ళ. అయితే రత్నమా? రత్నాంది స్టాండర్డ్ కదరా. మరి జోసెఫ్ అంటావా? జోసెఫ్ ఎక్కడున్నాడు రా? పెళ్ళా విడాకులు ఇస్తాను రమ్మంటే విశాఖపట్నం వెళ్ళాడుగా. శతకోటి లింగాల్లో బోర్డు లింగం అన్నట్టు మనిషి తెలీదు, నంబరు తెలీదు, ఎక్కడో ఏ స్టాండో తెలీదు. ఎలా సార్ చెప్పడం? అదే కదయ్యా వచ్చిన తిప్పలు. సార్ మీ అడ్రస్ ఇచ్చేయాలండి. వస్తే ఆ పెట్టి మేమే మీకు అందజేస్తాం. అడ్రస్ ఇంటర్నేషనల్ అడ్రస్ ఎందుకు లేవయ్యా? అవసరం అయితే మళ్ళీ మేమే వస్తాం. సరే సార్ వస్తాం. రైట్. ఇలా అయితే మనం వెతికినట్టే. ఏ స్టాండ్కి వెళ్ళినా ఇవే ప్రశ్నలు. ఇలా టైం వేస్ట్ చేయడం కంటే తలా ఓ పక్క పోయి వెతకడం మంచిది. ఓకే యూర్ కరెక్ట్. నే పోతాను రా. ఆగరా. వీడిని ఒంటరిగా పంపిస్తే అరగంటలో మన అడ్రస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతాడు. నీ కారులో కూర్చుంటాను. మూర్తి కాస్త తోడుగా ఉండరా. మూర్తి వీడిని కంట కనిపెట్టు. సరమూర్తి పోదామా? ఏమన్నారా చెప్పరా? అయ్యగారు ఏమన్నారు? పాత పక్క ఇంకా ఇవ్వలేదు, మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చారు అన్నారు. ఇలా అయితే పనుల నుంచి తీసేస్తానన్నారు. అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా. ఎలాగైనా సరే మందు నేను తీసుకొస్తాను. రంగా అమ్మని జాగ్రత్తగా చూస్తుండు. ఇప్పుడే వస్తాను. అబ్బా ఉన్నవే. నాన్న మరే ఈ బొమ్మ ఎప్పుడు చూసినా గర్రని చప్పుడు చేస్తుంది నాన్న. అలాగా ఇలా ఇవ్వమ్మా. ఏది ఏం చప్పుడు లేదే. అదే నేను ఏయ్ బొమ్మ అనేసరికి ఆగిపోతుంది నాన్న. నిజంగారా? ఈ బొమ్మ వచ్చి 1 గంట అయింది. నీ మాట వింటుంది. ఎందుకు? ఎందుకండి? అదేనండి. ఎప్పుడు జరిగిందా దొంగతనం? దొంగతనమా? దొంగతనం ఏంటండి? దొంగతనం అదేంటి సార్ అట్లా మాట్లాడతారు? మీకేం సంబంధం లేనట్టు. కనిపెట్టేశారండి. పట్టపగలు జరిగిందే కనిపెట్టలేకపోతే మేమెందుకమ్మా? జంతర్ మంత్రగానే పట్టేస్తున్నాయి మా డిపార్ట్మెంట్ కుక్కలు. మనుషులు మేం పట్టుకోలేమా? నేనే స్టేషన్కి వద్దాం అనుకున్నాను. ఈలోగా మీరు వచ్చేశారు. పోనీలేండి. ఈ తూరు ఇలా పోనివ్వండి. మన చేతుల్లో ఏముంది సార్? నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. అయ్యో రాత శిక్ష అనుభవించాల్సిందే అన్నమాట. బయలుదేరే మరి. ఆడంగుల స్టేషన్కి ఎందుకు సార్? మీ ఇంట్లో పోయిన వెండికినే మీరు గుర్తుపట్టలేరు? విన్నావా కాంతం? అదే అప్పుడు పోయిన వెంటికి ఆగిన సంగతేనండి నేను చెప్పేది. మీ ఇంట్లో పని మనిషి సైదాపేట మార్వాడి కొట్లో అమ్మ చూపితే మఫ్టీలో ఉన్న మావాడు పట్టుకున్నాడు. డిపార్ట్మెంట్ అంటే మీ పోలీస్ డిపార్ట్మెంటే సార్ దొంగలు పట్టేదానికి. చూడు బాబు ఈయన నేను పంపిస్తా గానీ మీరు వెళ్ళండి. తొందర లేదమ్మా. సాయంకాలంలోగా సావకాశంగా పంపించండి. సార్ అమ్మయ్యా. ఏమండి కడుపు కక్కుర్తికి దొంగతనం చేస్తేనే జైల్లో పడేశారే. ఇక మన సంగతి బయటపడితే దాంతో ఉందిలేదే. మనమంతా హై క్లాస్ కదా. అందులో ఆడవాళ్ళకు ప్రత్యేక స్థలం. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గిరగరా 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 గిరగరా. అయ్యో రాత ఎంత బతుకు బతుకు ఆగ్రహం జైలు పాలవడమా? నాకు అక్కర్లేదు. ఈ బొమ్మ తీసుకెళ్ళబడి మొహాన్ని మారాయండి. సరే ఎలాగో పోలీస్ స్టేషన్ పోతున్నాగా అది తీసుకొచ్చిస్తాను. పోలీసు వాళ్ళకి కదండి. ఆ కిల్లి బడ్డీ వడికిస్తే వాడు డ్రైవర్ చూసుకుంటారు. ఓహో అదే. అమ్మా విజయ్. అవునమ్మా ఈ బొమ్మ గిరుగిరుమంటుందన్నావు కదా. తీసుకెళ్ళి ఇంకొక మంచి బొమ్మ తీసుకొస్తారే. నిజంగా ప్రామిస్? మీ అమ్మ మీద ఒట్టు. నానా నాకు ఇలాంటివే తేవాలి. తప్పకుండా. నానా త్వరగా రావాలి. చూరు. మళ్ళీ మధ్యలో వేసాడు నడవరా. అమ్మో నీకు దండం పెడతాను. ఈ కాళ్ళు మాత్రం నాకు కాదు రోయ్. నడవరా. రాజు 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 ఏమిటా ఇది? మన బొమ్మేరా చూడరా. నడుస్తుందిరా నడుస్తుందిరా. మన బొమ్మేరా మన బొమ్మేరా మన బొమ్మేరా. అత్త మన బొమ్మేరా. ఒరే రాజు నువ్వు అరవకు గొడవ చేకు. మెల్లిగా వెళ్ళి నైస్గా పట్టేద్దాం. నైస్గా పట్టేద్దాం. ఏమిటమ్మా ఈ బొమ్మ తాట్లు? ఏమయ్యేది ఈ బొమ్మ కింద పడితే నీ ప్రాణాలన్నీ పోయేవి. నీ ప్రాణం పోతే పర్వాలేదమ్మా. ఈ పిల్లల ప్రాణాలన్నీ తీసుకుని అయ్యో అయ్యో
ఏమీ లేదు మేడం. ఈ బొమ్మ కింద పడితే మీ యజమాని అంటే మీ బాస్ మీకు పనిష్మెంట్ ఇస్తాడు కదూ, అదే మా వాడు అత్త తణుకులో మీ ప్రాణాలు పోతాయంటున్నాడు. చూడు మేడం, ఈ బొమ్మ మాది. ఈ బొమ్మ మాదే. కాదు కాదు, మా బాస్ ఈ రోజే తెచ్చాడు. ఈ రోజే తెచ్చాడా? టాక్సీలోనా? టాక్సీలోనే తెచ్చాడు. అయితే టాక్సీరా, ఈ బొమ్మ మందే. తీసుకో తీసుకో. అవును రోయ్, సందేహం లేదు, మన బొమ్మే. మా బొమ్మ కాదు, కాదు మా బొమ్మ. మా బొమ్మ. బొమ్మ పోయింది. మేరీ ఆంటీ, మేరీ ఆంటీ, జోసెఫ్. దొంగ పిల్లకాయలు ఎక్కడికి రా పోతున్నారు? చూడు మేరీ ఆంటీ, ఇది మన బొమ్మ. మన బొమ్మను తీసుకుంటున్నారు. ఇది మా బొమ్మ. కాదురా, మా బొమ్మ ఇచ్చే. అదే మా బొమ్మ, ఒక ఇచ్చే. ఇది మా బొమ్మ. ఒరేయ్, నువ్వు ఉండరా. చూడవ్వా, ఏం బువ్వా? ఏం లేదు మమ్మీ, అసలు సంగతి ఏమిటంటే ఈ బొమ్మ మాదే. దీన్ని ప్రొద్దుట టాక్సీలో మేము ఉండరాని చెప్తాను. ఏమండి, ఈ బొమ్మ మీదేనా? నిజంగా మీదేనా? చెప్పారుగా మా బాస్ తీసుకొచ్చాడని. సరే సరే, మీకు మాకు దెబ్బలాట్లేందుకు? ఈ బొమ్మ మీదో మాదో తేలాలంటే ఓ చిన్న కిటుకు. ఒక్కసారి గౌనెత్తి చూడనివ్వండి. You fool! మమ్మీ, పట్టకు మమ్మీ. బొమ్మ తీసుకో ఆంటీ, బొమ్మ. ఒరేయ్, అడ్రస్ కాగితం లేదురా, ఇది మన బొమ్మ కాదు. వచ్చేస్తున్నా, రారా.